డివిజన్లో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో 3 రోడ్లు ఒక కాలువకి ఈరోజు శంకుస్థాపనలు చేసుకున్నాం. ఒక నెల రోజుల్లోపు దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని కోరుకుంటూ, ఇదే సందర్భంగా స్థానిక మహిళలు మరో రోడ్డు మరో కాలువ అడగటం జరిగింది. దాన్ని కూడా ఈరోజే శాంక్షన్ చేయించి ఒక నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తానని చెప్పని కూడా మాటిస్తున్నాం. ఇది కాకుండా ఈ చుట్టుపక్కల కొన్ని రోడ్లు అవసరం. ఈ ప్రాంతానికి సంబంధించి ఇంకొక 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే కాలువలు రోడ్డు సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. నిధులు వచ్చిన వెంటనే దాన్ని కూడా చేసిస్తానని చెప్పి మాట ఇస్తూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసి ఉన్నా కూడా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అభివృద్ధి కార్యక్రమాల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి, అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రకాల రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రజలందరూ ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ కూటమికి ఉండాలని చెప్పని కోరుకుంటూ, ఈ డివిజన్లో ఇంకా కూడా మిగతా సమస్యల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటికే కోట్లాది రూపాయలతో ఈ ఏడాది కాలంలోనే కోట్లాది రూపాయలతో అనేక పనులు పూర్తి చేసుకున్నాం. ఇంకా చేయవలసిన అతి కొన్నిటిని కూడా అతి త్వరలో చేస్తానని చెప్పని మాట ఇస్తాను.